ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఎన్టీఆర్ కూడా ప్రభాస్ దారిలోకి వచ్చేసాడు. ఇంతకాలం ఒక సినిమా పూర్తయ్యాకే మరో మూవీ అన్న కాన్సెప్ట్ ని వీడి ప్రభాస్ లా ఒకేసారి 2-3 సినిమాలు చేయాలి అన్న డెసిషన్ కి తారక్ వచ్చేసాడు. ప్రెజెంట్ దేవరా పూర్తి చేసి వార్ 2 చేస్తున్న యంగ్ టైగర్ మరో మూవీని ఈ నెలలోనే మొదలు పెట్టేస్తున్నాడు. సెట్స్ పైకి వచ్చే ఆ సినిమా ఏంటో చూసిద్దామా? దేవర షూటింగ్ దాదాపు పూర్తయింది. పాటలతో ప్రమోషన్ ని స్టార్ట్ చేశాడు. మరోవైపు హిందీలో కడుగు పెడుతూ వార్ 2 చేస్తున్నాడు. ఆల్రెడీ 2 స్కెడ్యూల్స్ పూర్తి చేశాడు. భారీ యాక్షన్ సీక్వెన్స్ లో పాల్గొనాల్సిందే. వార్ 2 సెట్స్ పై ఉండగానే ఈ నెల 9న ప్రశాంత్ నీల్ మూవీ డ్రాగన్ మొదలవుతోంది. స్టార్డమ్ వచ్చిన తర్వాత ఎన్టీఆర్ ఒక సినిమా పూర్తయిన తర్వాతే మరో మూవీ చేస్తూ వచ్చాడు. ఇలా గ్యాప్ లో పడిపోయి కొన్నేళ్లు థియేటర్స్ లోకి అడుగుపెట్టలేదు. RRR తర్వాత మరో మూవీ రావడానికి 2.5 ఏళ్లు పడుతోంది. సెప్టెంబర్ 27న దేవరతో వస్తున్న తారక్ ప్రస్తుతం వార్ 2 చేస్తున్నాడు. నెలాఖరు నుంచి ప్రశాంత్ నీల్ మూవీ రెగ్యులర్ షూటింగ్ లో జాయిన్ అవుతాడట. ఒకేసారి 2 సినిమాలు చేస్తున్నా లుక్ లో పెద్దగా చేంజ్ ఏమీ ఉండదట. ప్రశాంత్ నీల్ మూవీస్ అన్ని కూడా బ్లాక్ టింట్ లో ఉంటాయి. ఈ లెక్కన డ్రాగన్ కూడా ఇదే బ్లాక్ షేడ్ లో సాగుతుంది. వార్ 2లో నార్మల్ గా, డ్రాగన్ లో డార్క్ షేడ్ లో కనిపిస్తూ డిఫరెన్స్ చూపిస్తాడు తారక్. సలార్ 2 ఇప్పట్లో లేకపోవడంతో 2 ఏళ్లుగా ఊరిస్తున్న ఈ క్రేజీ కాంబో సడన్ గా తెరపైకొచ్చేస్తోంది. ఇండస్ట్రీలో కొత్త అందాలకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. నయా బ్యూటీస్ తో జత కట్టాలి అని కుర్ర హీరోసే కాదు, స్టార్స్ సైతం ఆరాటపడతారు. కానీ ఒక్క హీరోయిన్ విషయంలో మాత్రం ఇదంతా రాంగ్ అవుతోంది. 20 ఏళ్ల క్రితం ఆడి పాడిన హీరోతోనే మరోసారి జత కడుతోంది. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరో చూసిద్దామా? త్రిష ఈ తరం హీరోయిన్ కాదు. 22 ఏళ్ల నుంచి హీరోయిన్ గా ఇంప్రెస్ చేస్తూనే ఉంది. తెలుగులో రెగ్యులర్ గా నటించకపోయినా తమిళంలో ఇప్పటికీ స్టార్ ఇమేజ్ ను కంటిన్యూ చేస్తోంది. పొన్నియిన్ సెల్వన్లో పోషించిన కుందవై పాత్రకి ప్రశంసలతో పాటు పూర్వ వైభవం సొంతం చేసుకుంది. పొన్నియిన్ సెల్వన్ తర్వాత మణిరత్నం కమల్తో థగ్ లైఫ్ మూవీని తీస్తున్నాడు. ఇందులోనూ కలిసొచ్చిన త్రిషాని తీసుకున్నాడు మణిరత్నం. త్రిష తెలుగులో రిపీటెడ్ గా స్టార్స్ తో జతకడుతోంది. తమిళంలో వరుస హిట్స్ తో బిజీ అయిపోయిన త్రిష తెలుగులో చిరంజీవితో 18 ఏళ్ల తర్వాత జతకడుతోంది. 2006లో ఇద్దరి కాంబోలో స్టాలిన్ వచ్చింది. సినిమా ఫ్లాప్ అయినా తమిళంలో మాత్రం మంచి క్రేజ్ ఉన్న త్రిషానే సెలెక్ట్ చేశాడు మెగాస్టార్. విశ్వంబరలో చిరంజీవితో జతకడుతోంది త్రిష. 20 ఏళ్ల క్రితం వచ్చిన వర్షంతో త్రిష తెలుగులో క్రేజీ హీరోయిన్ గా మారింది. ప్రభాస్ కి కూడా ఇదే ఫస్ట్ హిట్. ఈ జంట పౌర్ణమిలో మరోసారి రొమాన్స్ చేస్తే ఫ్లాప్ అయింది. 18 ఏళ్ల తర్వాత ఈ జంటను కలిపే ప్రయత్నం చేస్తున్నాడు సందీప్ వంగ. ప్రభాస్ తో తీసే స్పిరిట్ లో హీరోయిన్ గా త్రిష పేరు వినిపిస్తోంది. సందీప్ వంగ కొత్త భామలను ఏరి మరీ పట్టుకొస్తాడు. అర్జున్ రెడ్డిలో శాలిని పాండేను పరిచయం చేశాడు. యానిమల్ తో తృప్తి జిమ్రిని స్టార్ ని చేశాడు. ఈ లెక్కలన్నీ వేసుకుంటే స్పిరిట్ లో త్రిష నటిస్తుందా అన్న డౌట్ వస్తోంది. త్రిష కెరీర్ స్టార్ట్ చేసి 26 ఏళ్లైనా 41 ఏళ్ల వయసులోనూ 26 ఏళ్ల హీరోయిన్ గా కనిపిస్తోంది. ఇలా సందీప్ లెక్కల టెస్ట్ లో త్రిష పాస్ అయిందేమో మరి. 40లో కూడా 20లా కనిపిస్తున్న త్రిషకి గ్లామర్ తో పాటు క్రేజ్ కూడా పెరిగింది. అజిత్ కొత్త సినిమా విడాయయార్చిలో కూడా త్రిషానే హీరోయిన్. మరోవైపు మలయాళంలో రామ్ సినిమాలో మోహన్ లాల్ తో జతకడుతోంది. ఐడెంటిటీ అనే మరో మలయాళ మూవీ కూడా చేస్తోంది. లేటెస్ట్ గా ఈ 40 ఏళ్ల ఈ చెన్నై బ్యూటీ 68 ఏళ్ల మెగాస్టార్ తో ఆడిపాడనుంది. ఇలా కమల్ హాసన్, చిరంజీవి, మోహన్ లాల్ తో నటిస్తూ 60+ సీనియర్ స్టార్స్ కు మెయిన్ ఆప్షన్ అయిపోయింది త్రిష. బాలయ్య కూడా రీమేక్ లోకి అడుగు పెడుతున్నాడా? చిరంజీవి, పవన్ వరుస రీమేక్స్ లో నటించగా అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి వంటి స్ట్రైట్ మూవీస్ తో వచ్చిన బాలయ్య సడన్ గా యూటర్న్ తీసుకుంటున్నారా? సక్సెస్ఫుల్ హీరో ఉన్నట్టుండి మలయాళ రీమేక్ పై ఎందుకు మనసు పారేసుకున్నారు? వాచ్ ది స్టోరీ. బాలయ్య ఈ మధ్య కాలంలో రీమేక్స్ జోలికి పోలేదు. బాబీ డైరెక్షన్ లో నటిస్తున్న సినిమా తర్వాత అఖండ 2 మొదలవుతుంది. ఇంతలో మలయాళ యాక్షన్ ఎంటర్టైనర్ ఆవేశం తెలుగు రీమేక్ లో హీరోగా బాలకృష్ణ పేరు వినిపిస్తోంది. ఫహద్ ఫాజిల్ నటించిన మలయాళ చిత్రం ఆవేశం 30 కోట్లతో రూపొందింది. కానీ 150 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసింది. ఆవేశం తెలుగు రీమేక్ రైట్స్ ను మైత్రి మూవీ మేకర్స్ సొంతం చేసుకుంది. ఫహద్ ఫాజిల్ రోల్ కు తెలుగులో బాలకృష్ణ అయితే బాగుంటుందని నిర్మాతలు భావిస్తున్నారు. రీమేక్ మూవీస్ తో హిట్స్ కొడుతున్న హరీష్ శంకర్ డైరెక్ట్ చేసే అవకాశం ఉంది. బాలయ్యతో సినిమా తీయాలని ఉందంటూ వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ లో హరీష్ చెప్పిన మాటలు నిజమవుతాయేమో చూడాలి మరి. గబ్బర్ సింగ్, గద్దలకొండ గణేష్ హెడ్స్ తో రీమేక్ స్పెషలిస్ట్ గా మారిన హరీష్ హిందీ రైట్ రీమేక్ మిస్టర్ బచ్చన్ తో ఆగస్టు 15న వస్తున్నాడు. పవన్ తో తీస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ కూడా తమిళ హిట్
తేరీకి రీమేకే. ఒరిజినల్ వెర్షన్ లో మార్పులు చేసి హీరో ఇమేజ్ కి తగ్గట్టు తెలుగు ఆడియన్స్ కి నచ్చేలా రీమేక్ చేసే హరీష్ శంకర్ పై నమ్మకంతో ఉన్నారు మేకర్స్. ప్రేమలు సినిమాలో మమితా బైజు ఫైనల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఇంకేముంది, తెలుగులో స్టార్ హీరోయిన్ అయిపోతుంది అని అందరూ అనుకున్నారు. జోసింగ్ కూడా చెప్పారు. రాజమౌళి సైతం ఈ అమ్మడి యాక్టింగ్ కి ఫిదా అయిపోయాడు. కానీ ఆఫర్ రావడం మాత్రం కాస్త లేట్ అయినా తమిళ టాప్ స్టార్ సరసన హీరోయిన్ గా ఈ అమ్మడి పేర వినిపిస్తోంది. మమితా బైజు ఈ అమ్మడు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది, ఇంతకాలం తెలుగులోకి ఎందుకు తీసుకురాలేదు? రాబోయే కాలానికి కాబోయే స్టార్ హీరోయిన్. ప్రేమలు రిలీజ్ తర్వాత చాలా మంది ఇలా మాట్లాడేసుకుంటున్నారు. మలయాళంలో హిట్ అయిన ప్రేమలను తెలుగులో అదే పేరుతో డబ్ చేస్తే ఇక్కడ హిట్ అయ్యిందే. సక్సెస్ మీటుకు వచ్చిన రాజమౌళి మమితను గీతాంజలి, గిరిజ, సాయి పల్లవితో పోల్చాడు. 2017లో మలయాళ సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యింది. 7 ఏళ్లుగా మలయాళంకే పరిమితమైన మమిత ప్రేమలు హిట్ తో తెలుగు ఆడియన్స్ కు దగ్గరయ్యింది. ఈ అమ్మడి క్యూట్ ఎక్స్ప్రెషన్స్, లవ్లీ స్మైల్ కు యూత్ పడిపోయింది. అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసిన మమిత డిగ్రీ పూర్తి చేసింది. 15 సినిమాల్లో నటించిన తర్వాత 16వ సినిమా ప్రేమలు క్రేజ్ తీసుకొచ్చింది. ప్రస్తుతం ప్రేమలు 2 షూటింగ్ లో బిజీగా ఉంది ఈ కేరళ కుట్టి. కమల్ హాసన్, దర్శకుడు హెచ్ వినోద్ కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ చేసినా వర్కౌట్ కాలేదు. కరెంట్ పాలిటిక్స్ స్టోరీని విజయ్ కు వినిపిస్తే ఆల్రెడీ పార్టీ పెట్టిన విజయ్ తన పొలిటికల్ కెరియర్ కు ఈ సినిమా ఉపయోగపడుతుందన్న నమ్మకంతో కథను ఓకే చేశాడని తెలిసింది. నవంబర్లో సెట్స్ పైకి వచ్చే ఈ సినిమాలో హీరోయిన్ గా మమిత పేరు వినిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 1,100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన కల్కి 2 రికార్డ్స్ కి దగ్గరగా వచ్చి ఆగిపోయింది. ఇండియా రికార్డ్ కోసం టికెట్ రేట్ తగ్గించినా యూజ్ కాలేదు. ఓవర్సీస్ రికార్డ్ ని కొల్లగొడుతుంది అనుకుంటే అది కుదరలేదు. ఇంతకీ ఆ 2 రికార్డ్స్ ఏంటో చూద్దామా? బాహుబలి 2 హిందీలో ఎవరూ ఊహించిన విధంగా 511 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ డబ్బింగ్ మూవీ రికార్డు చెక్కు చెదరలేదు. ఆర్ఆర్ఆర్ హిందీలో కలెక్ట్ చేసిన 274 కోట్ల వసూళ్లను కల్కి 290 కోట్లతో దాటేసింది. 300 కోట్ల క్లబ్ లో చేరుతుందనుకున్న డ్రీమ్ కూడా తీరలేదు. వసూళ్లు తగ్గడంతో ఇక చేరుతుందన్న నమ్మకం కూడా లేదు. కల్కి నార్త్ అమెరికాలో ఆర్ఆర్ఆర్ రికార్డుని దాటినా బాహుబలి 2ను మాత్రం టచ్ చేయలేకపోయింది. ఇండియాలో బాహుబలి 2 రికార్డును దాటడం కష్టమే అనిపించినా ఓవర్సీస్ లో బ్రేక్ చేస్తుంది అనుకున్నారు అంతా. ఆ రేంజ్ లో కలెక్షన్స్ వచ్చాయి. అయితే $2 మిలియన్ తేడాతో కల్కి వెనుకపడిపోయింది. కల్కి బాహుబలి 2 లాగా 1800 కోట్లు రాబట్టకపోయినా 1100 కోట్ల మార్క్ ని చేరింది. ఓవర్సీస్ లో బాహుబలి 2 పేరు మీదున్న రికార్డును దాటలేకపోయింది. నార్త్ అమెరికాలో బాహుబలి 220.5 మిలియన్ మార్కుతో టాప్ ప్లేస్ లో ఉండగా 17.97 మిలియన్స్ తో రెండో ప్లేస్ లో ఉన్న జవాన్ ను కల్కి బ్రేక్ చేసి $18.5 మిలియన్ వసూలు చేసింది. బాహుబలి 2 రికార్డుని బ్రేక్ చేయాలంటే ఇంకో 2 మిలియన్స్ అవసరం. ఈ ఫీట్ ను కల్కి అందుకోవడం కష్టమే. మరి హిట్ లేకుండా యంగ్ హీరోస్ చాలా కాలం ఇబ్బంది పడుతున్నారా? ఎలాంటి జోనర్ చేసినా సక్సెస్ దక్కడం లేదా? కుర్ర హీరోస్ అనే కాదు, స్టార్స్ కి కూడా ఈ ఫార్ములా వర్తిస్తుంది. అయితే చాలా కష్టపడాలి. ముందు గుర్తుపట్టలేనంతగా మేకవర్ అవ్వాలి. రగ్డ్ లుక్ లోకి వచ్చేస్తే హిట్ వస్తుంది. సక్సెస్ కి ఊర మాస్ లుక్ కి ఉన్న సంబంధం ఏంటో చూసిద్దామా? హిట్ లేని హీరోలందరూ గెటప్ మార్చే పనిలో పడ్డారు. వీళ్ళందరికీ నాని దారి చూపించాడు. వరుస ఫ్లాపులు వెంటాడుతున్న టైంలో నాని రగ్డ్ లుక్ లోకి వెళ్లిపోయి ఊర మాస్ మూవీ దసరా చేశాడు. కెరీర్ లోనే హైయెస్ట్ గా 60 కోట్ల షేర్ ని రాబట్టి ఫామ్ లోకి వచ్చాడు. ఈసారి సరిపోదా శనివారం అంటూ క్లాస్ అండ్ మాస్ లుక్ లో డిఫరెంట్ గా కనిపిస్తున్నాడు నాని. ముకుంద, తొలి ప్రేమ అంటూ కెరీర్ మొదట్లో సాఫ్ట్ గా కనిపించిన వరుణ్ తేజ్ అంతరిక్షంతో ఫ్లాప్ ని చూశాడు. F2 హిట్ అయినా క్రెడిట్ అందరూ పంచుకున్నారు. అదిరిపోయే హిట్ కోసం గుర్తుపట్టలేనంతగా మారిపోయి నటించిన గద్దలకొండ గణేష్ హిట్ తీసుకొచ్చిందే. గాంధీవదారి అర్జున, ఆపరేషన్ వ్యాలంటైన్ వంటి వరుస ఫ్లాప్లతో ఉన్న వరుణ్ మట్కా అంటూ మరోసారి రూట్ మార్చాడు. రామ్ చరణ్ కి కూడా ఒకానొక టైంలో ఫ్లాప్లు తప్పలేదు. ఎవడు మూవీ తర్వాత హిట్ చూడ్డానికి మధ్య 2 ఫ్లాప్లు, ఒక యావరేజ్ మూవీ చూడాల్సొచ్చింది. గోవిందుడు అందరి వాడేలే బ్రూస్లీ నిరాశపరిస్తే ధృవ యావరేజ్ గా నిలిచింది. ఆ టైంలో గుబురుగడ్డంతో మేకోవర్ అయిన రామ్ చరణ్ కి రంగస్థలం హిట్ ఇవ్వడమే కాదు, నాన్ బాహుబలి రికార్డును తీసుకొచ్చింది.